హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారా అని అనుకుంటున్నాను. మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది చూపించబోతున్నాను, చూసేయండి. అపార్ట్మెంట్లో పందిరిలా వేసుకొని పందిరిలో అయితే వినాయకుడిని అయితే పెట్టుకున్నాము. డెకరేషన్లా చేసి పందిరికి నీట్గా అంతా నీట్గా డెకరేషన్ చేసుకొని వినాయకుడిని అయితే పెట్టుకున్నాము. మీరే చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. పసుపు వినాయకుడికి అయితే పూజ జరిపించాలి కదా. పసుపు వినాయకుడికి అయితే పూజ జరిపిస్తున్నాము. మా ఆయన నేను జరిపిస్తున్నాము. ఫస్ట్ టైము మేము ఇలా పూజ జరిపించుకోవడం అనేది ఎప్పుడు ఇలా జరిపించుకోలేదు. కానీ ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా అంతా బాగా జరిగింది వినాయక పూజ అనేది. మీరే చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. పూజ అయితే పసుపు వినాయకుడికి పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టమన్నారు, కొబ్బరికాయ అయితే కొడుతున్నాం మా ఆయన నేను ఇద్దరం. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పెద్ద వినాయకుడికి అయితే దీపారాధన చేసి పత్రి అనేది ఎందుకు వేస్తారంటే వినాయక చవితి పూజలో పత్రి ఎందుకు వేస్తారు అంటే భాద్రపది మాసంలో మనం చవితి పూజ చేసుకుంటాం. అంటే వర్షాకాలం, ఆ కాలంలో వచ్చే రోగాలని నయం చేయటానికి ఈ 21 పత్రితో పూజ చేస్తాం. ఆ పత్రిలో ఉండే ఔషధాలు ఆ నీటిలో కలిసి మనకి స్వచ్ఛమైన నీటిని ఇస్తాయి. అందుకే మనం వినాయకుడికి పత్రి పూజ అనేది జరుపుకుంటాము. పత్రికి ఉండే ఫలితాలు అవి. అప్పుడు మనం వినాయకుడికి పత్రి పూజ అందుకే జరుపుకుంటాము. అన్న ఔషధాలు అందులో ఉంటాయి కాబట్టి వాటికి అంత విలువ ఉంటుంది కాబట్టి మనం పత్రి పూజ అనేది వినాయకుడికి జరుపుకుంటాము. లాస్ట్కి వినాయకుడికి అయితే నైవేద్యం పెట్టాము, ఆరతి అయితే ఇచ్చేసాము. రెండో రోజు అయితే 108 దీపాలతో మేము దీపారాధన అయితే వినాయకుడికి చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మనస్సుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మీరే చూడండి వినాయకుడు ఎలాగ వెలిగిపోతున్నాడో మీకు. అక్కడ వినాయకుడిని అయితే కదిపేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజుకే అన్నట్టుగా 3 సార్లు అయితే వినాయకుడిని అయితే కదిపేసాము. నమస్కారం అయితే చేసుకున్నాము. లాస్ట్గా వినాయకుడిని అయితే ఇంకా మరి దేవెట్టాలి కదా, వినాయకుడిని అయితే అనపడానికి తీసుకెళ్ళాలి కదా, తీసుకొని వెళ్తున్నాము. స్టార్ట్ చేసాం. వినాయకుడిని అయితే బయటికి తెస్తున్నాను నేను. వినాయకుడికి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాలి కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడంటే మనం సంతోషంగా హ్యాపీగా సాగనింపాలి కదా వినాయకుడిని అయితే. అంత హ్యాపీగా అయితే చూడండి, అంత హ్యాపీగా మేము సాగనింపాం అనేది. మేము చేసింది కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వినాయకుడిని అయితే లాస్ట్కి తీసుకెళ్ళిపోయాము గంగలో కలపడానికి అయితే. అక్కడ మనల్ని వెళ్ళవ్వరు కదా, వాళ్ళే కలిపేస్తారు. మనం వాళ్ళకు వినాయకుడిని అయితే ఇచ్చేయాలి. వాళ్ళే కలిపేశారు. నమస్కారం అయితే చేసుకున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకన్నా డబ్బలుగా ఇంకా బాగా జరుపుకోవాలనేసి నమస్కారం అయితే చేసుకున్నాను. సో కొన్ని వీడియో అయితే అంతే, కొన్ని ఫిక్స్ అయితే దిగేసాము. సో గైస్ బాయ్ బాయ్. వీడియో అయితే నచ్చినట్టుగా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.